హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా నన్నైతే క్షమించాలి, ఎందుకంటే గత 30 రోజుల నుంచి కూడా మన ఛానల్ అయితే ఎటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను. దానికైతే ఒక రీజన్ అయితే ఉంది. నాది ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది కదా, దాన్ని కొంచెం ఎక్స్పాన్షన్ చేసే ఉద్దేశం అయితే ఉంది. దానివల్ల అయితే నేను కొత్త ప్రిన్సెస్ తీసుకుని ఆఫీస్ ప్రిన్సెస్ అంతా కూడా అక్కడికి షిఫ్ట్ చేయడం వల్ల అయితే నాకు ఈ 30 రోజులు కూడా చాలా బిజీగా వర్క్ అయితే గడిచిపోయింది. అందువలన కొద్దిగా వీడియోస్ అయితే చేయలేకపోయాను. బట్ ఇప్పుడైతే అదంతా కూడా కంప్లీట్గా అయిపోయింది. సో ఇక్కడి నుంచి అయితే మనము ఫ్రీ టైం అనమాట. ఇక్కడి నుంచి ప్రతి వారం కూడా మనం ఏదో ఒక వీడియో అయితే చేస్తూనే ఉంటాము. ఈరోజు అయితే నేను మా ఫ్యామిలీ మొత్తం అంటే పిల్లలతో పాటుగా మదురైలోని బృందావనం టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ శ్రీకృష్ణుని టెంపుల్ ఉంటుంది కదా, ఇదైతే చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో దీని అంతటి కూడా మీకైతే చూపించే ప్రయత్నం చేస్తాను. అట్లాగే నేనైతే ఈ ఢిల్లీ వచ్చిన తర్వాత గత 4-5 రోజులు కూడా ఏ ప్లేసెస్ అయితే చూసానో వాటన్ని ప్లేసెస్ ని కూడా నేను ఇంకొక వీడియోలో అయితే మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఆ వీడియోని కూడా అయితే మీరు చూడండి. సో ఇక మన వీడియోని అయితే ఒక లైక్ చేసేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన వీడియో అయితే షేర్ చేసేయండి. ఢిల్లీ నుంచి మధురకి దాదాపుగా 250 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అందుకని మేమైతే లోకల్ గా ఉండే క్యాబ్ అయితే బుక్ చేసేసుకుని తెల్లవారుజామున 4 గంటలకైతే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే మన దేశంలో అన్ని రాష్ట్రాల కంటే పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎక్కువగా ఇక్కడ సిఎన్జి వెహికల్స్ అయితే వాడతాం. అలా 70 కిలోమీటర్ ట్రావెల్ చేసేసరికి నోయిడా సిటీలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. తెల్లవారుజామున రోడ్ ప్రయాణం అయితే చాలా ఎంజాయ్ చేసాం. రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి చెట్లు ఇంకా లైటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఇంకా గ్రీనరీ అయితే ఉంటుంది. ఈ బ్లూ కలర్ లో కనిపించే బిల్డింగ్ ని టైటానిక్ బిల్డింగ్ అంటారు. ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ అయితే ఉంటాయంట. వేకుజామున ప్రయాణం కదండి, సూర్యోదయాన్ని కూడా చూసాము. సూర్యుడు అయితే అలా ఉదయిస్తున్నప్పుడు రెడ్ అండ్ ఎల్లో కలర్ లో అయితే భలే ఉన్నాడు. కనిపిస్తున్న నది యమునా నది అండి. ఇలా మనం ట్రావెల్ చేస్తూ ముందుకెళ్లేసరికి మనకు బృందావనంకి సంబంధించిన ముఖద్వారం అయితే వచ్చేస్తుంది. ఇదైతే మనకి గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ గేట్ అండి. చాలా హైట్ లో భలే ఉంటుంది. మేమైతే ఉదయం 9:30 గంటలకి బృందావనం టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాము. అప్పటికే క్యూ లైన్ అయితే విపరీతమైన భక్తులతో చాలా రద్దీగా ఉందండి. ఈ టెంపుల్ అయితే దాదాపుగా 54 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మించబడి ఉంటుంది. ఈ టెంపుల్ అయితే ఇక్కడ వారందరూ కూడా ప్రేమ మందిర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ టెంపుల్ అయితే జగద్గురు కృపాలజీ పరమహంస పరిషత్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ టెంపుల్ అయితే 2001లో నిర్మాణం ప్రారంభించి దాదాపుగా 11 సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉంటూ 2012 ఫిబ్రవరి 17వ సంవత్సరం అయితే భక్తుల సౌకర్యార్థం ప్రారంభించడం అయితే జరిగిందండి. దీని కన్స్ట్రక్షన్ కోసం అయితే దాదాపుగా 1000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి ఇక్కడ వారందరూ కూడా చెప్తా ఉంటారు. టెంపుల్ మొత్తం కూడా తెల్లటి ఇటాలియన్ మార్బుల్తో అయితే నిర్మించడం జరిగింది. అట్లాగే మందిరం లోపల బయట కృష్ణుని యొక్క బాల్యము, అతను చేసే చిలిపి చేష్టలు, గోపికలతో ఉన్నటువంటి దృశ్యాలు అద్భుత శిలల రూపంలో అయితే చెక్కబడి ఉన్నాయండి. ఇక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి ఉద్యానవనాలు, అట్లాగే వాటర్ ఫౌంటైన్లు, అలాగే విగ్రహాలు మందిరం చుట్టూ అందాన్ని మరింతగా పెంచుతాయండి. చూడండి, ఇక్కడ గోవులు కనిపిస్తున్నాయి కదా, శ్రీకృష్ణుడికి గోవులకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎంత మధురంగా ఉంటుందనేది ఈ గార్డెన్ చూస్తే మనకైతే అర్థమవుతుందండి. పర్యాటకులు మాత్రమే కాదు, భక్తులు కూడా ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం అని పిలుస్తారంటే అతిశయోక్తి ఉండదు. ఎందుకంటే ఇది అంత బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది. బృందావనంలో ఉన్నటువంటి ఈ మందిరం అయితే శ్రీకృష్ణ భక్తులకి మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులందరికైతే మంచి టూరిస్ట్ ప్లేస్ అయితే ఉంటుంది. బృందావనంలో ఉన్నటువంటి ఈ ప్రేమ మందిరం కేవలం శిల్పకళ మాత్రమే కాదండి, ఇది ఒక ప్రేమ, భక్తి, ఆధ్యాత్మికత కలిసినటువంటి కేంద్రం. రాధాకృష్ణుల యొక్క ప్రేమ అనేది దివ్యమైనటువంటి ప్రేమ. ఇక్కడ జరిగే భజనలు కానీ, కీర్తనలు కానీ, కృపాలజీ మహారాజ్ చెప్పే బోధనలు కానీ అనేక మంది భక్తులను ఆధ్యాత్మికత వైపు ఆలోచింపజేస్తాయండి. ప్రతిరోజు సాయంత్రం జరిగేటటువంటి మ్యూజికల్ లైట్ అండ్ సౌండ్స్ అయితే ప్రత్యేకంగా పర్యాటకులు అయితే ఆకర్షిస్తుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రాధాకృష్ణుల యొక్క విభిన్నమైనటువంటి లీలలో శిల్ప రూపంలో అయితే చూపించడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి సంవత్సరం లక్షల మంది భారతీయులు, విదేశీయులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారండి. ఇది బృందావనం టూరిజంలో ఒక ప్రధానమైనటువంటి కేంద్రం. ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులకు కానీ అలాగే భక్తులకు కానీ సంబంధించి వారి కోసం అయితే ప్రత్యేకంగా ఒక పెద్ద రెస్టారెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. ఇక్కడైతే నార్త్ ఇండియన్ మరియు సౌత్ ఇండియన్కి సంబంధించి అన్ని రకాల మెనూలు అయితే అవైలబిలిటీగా ఉంటుంది. ఈ ప్రేమ మందిరం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే శ్రీ రాధాకృష్ణుల యొక్క దివ్యలీలను భక్తులకు అందించడము మరియు భక్తిని లోతుగా అనుభవించేలా చేయడం. చూడండి, ఇక్కడ గార్డెన్లో అయితే
పచ్చని ముక్కలతో కృష్ణ అని చెప్పేసి డిజైన్ చేయడం జరుగుతుంది. దాని పక్కనే ఉన్నటువంటి పువ్వులు అయితే చాలా బాగుంటాయి. అలాగే దానికి ఆనుకుని ఉన్న శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తే సన్నివేశం అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. అది చూడటానికైతే కన్నుల పండుగగా ఉంటుంది. నిజంగా ఈ వాటర్ ఫౌంటైన్ చూడటానికైతే చాలా బాగా నచ్చుతుందండి అందరికీ కూడా. పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు కూడా అలాగ అరగంట సేపు అక్కడే ఉండిపోయారు. ఇక ఆలయం ప్రాంగణంలోకి వెళ్తే ఆలయం చుట్టూతో కూడా రాజస్థానీ మార్బుల్స్తో గచ్చు అయితే తెల్లగా దగదగా మెరుస్తూ ఉంటుంది. ఈ ఆలయం అయితే ప్రధానంగా 3 అంతస్తుల భవనంలో అయితే ఉంటుంది. రాత్రిపూట అయితే లేజర్తో వెలిగినటువంటి లైట్లు అయితే మాయాజాలంలో అనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులైతే కేవలం దర్శనం మాత్రమే కాకుండా ఆనంద బాష్పాలతో అయితే వెళ్తూ ఉంటారు. ప్రధానమైనటువంటి గర్భగుడులు అయితే శ్రీ రాధాకృష్ణుల యొక్క విగ్రహాలు, అట్లాగే శ్రీ సీతారాముల యొక్క విగ్రహాలు అయితే ప్రతిష్ఠించబడి ఉంటాయి. అలాగే గోడల పైన 84 మంది భక్తుల యొక్క చరిత్రలు, వారి భక్తి వైభవం చెక్కబడి అయితే ఉంటాయి. మనం చూడడానికైతే చాలా కలర్ఫుల్గా అయితే ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా లక్షల మంది భారతీయులు అట్లాగే విదేశీయులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇది బృందావనం టూరిజంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కేంద్రం. యమునా నదీ తీరంలో ఉన్నందున ఇక్కడికి వచ్చేవారు బింకీ బిహారీ ఆలయము, అట్లాగే ఇస్కాన్ మందిరము, అట్లాగే యమునా ఘాట్ వంటి ఇతర స్థలాలను కూడా దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఆలయం ప్రధాన భాగంలో ఉన్నటువంటి క్రిస్టల్ శాండిలైజర్ అయితే విద్యుత్ కాంతులతో చూడటానికి పసుపు మరియు బంగారపు రంగులు అయితే చాలా బాగుంటుంది. ప్రేమ మందిరం ఎప్పుడూ కూడా భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వంలో ఒక అద్భుత రత్నంగా అయితే నిలుస్తుందండి. ప్రేమ మందిరం పేరు చెప్పగానే మనసులో ఒక దివ్యమైనటువంటి శాంతి, ఆధ్యాత్మికమైనటువంటి ఆనందము ఉప్పొంగుతుంది. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది ప్రేమ, భక్తి, భగవంతుని లీలలు మన కళల ముందు నిలిచేలా చేసినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కేంద్రం. మీరు ఎప్పుడైనా బృందావనానికి వెళ్తే అవకాశం వస్తే తప్పకుండా ప్రేమ మందిరం అయితే దర్శించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.